హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్ కోసం చెప్తున్నాను. అంటే ఇప్పటివరకు అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏం తెలియదు, అసలు ఎలాగ రన్ చేయాలి, ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఏమీ తెలియని వాళ్ళ కోసం, అంటే ఇప్పుడే సాఫ్ట్వేర్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు, ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేశారన్న వాళ్ళ కోసం. సో ఫస్ట్ ఏంటంటే మీకు ఏదైనా ఒక ఐడి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అది చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, కాకపోతే నార్మల్గా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాడేది ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్. ఇది మీకు ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియకపోతే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకవేళ నార్మల్గా మీకు ఇన్స్టాల్ చేసుకుని ఉంటే దీంట్లో ఫస్ట్ మీరు ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫోల్డర్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి మీకు ఓపెన్ ఫోల్డర్ ఉంటుంది. ఈ ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసుకుంటే మీ ఏ ఫోల్డర్లో అయితే చేస్తున్నారో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. దీనికి ఏదైనా మీకు ఏ నేమ్ అయితే ఆ నేమ్, నచ్చిన నేమ్ పెట్టుకోండి. index.html అని పెడుతున్నాను. సో ఇది క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అయింది, ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మీకు నార్మల్ బేసిక్ హెచ్టిఎంఎల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఏంటంటే లెఫ్ట్ యారో హెచ్టిఎంఎల్ యారో క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి మళ్ళీ లెఫ్ట్ యారో /HTML. ఇది మెయిన్ ట్యాగ్ అనమాట హెచ్టిఎంఎల్కి. ఇప్పుడు ఏంటంటే మీకు దీంట్లో 2 ట్యాగ్స్ ఉంటాయి, ఒకటి హెడ్, ఇంకోటి బాడీ. మన ఇప్పుడు హ్యూమన్కి ఎలాగైతే హెడ్ బాడీ ఉంటుందో అలాగే ఇది కూడా హెడ్కి ఓపెన్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో దాని కింద హెడ్ కింద బాడీ ఉంటుంది కదా హ్యూమన్కి, సో అలాగే దీనికి కూడా బాడీ. సో హెడ్ క్రియేట్ చేశాను, బాడీ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏంటంటే హెడ్లో ఏం వాడతారు, బాడీలో ఏం వాడతారు. నార్మల్గా హెచ్టిఎంఎల్తో పాటు సిఎస్ఎస్ కూడా రాస్తారు, అది హెడ్లో రాసుకుంటారు. అది మీకు ఎలా రాయాలి తర్వాత చెప్తాను. అలాగే దాంతోపాటు టైటిల్ అని చెప్పి ఉంటుంది. సో ఈ టైటిల్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. ఈ టైటిల్ అనేది ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు నార్మల్గా శివ అని చెప్పి రాశాను, నా నేమ్ శివ కాబట్టి. సో ఈ టైటిల్ అనేది ఎక్కడ కనిపిస్తుందో మీకు చూపిస్తాను. అలాగే బాడీ ఏంటంటే మన బ్రౌజర్లో కనిపించేదంతా బాడీ. సో బాడీ లోపల ఏంటంటే ఏదైనా ఒక హెడ్డింగ్ రాస్తాను నార్మల్గా. సో వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ అని చెప్పి రాశాను. సో ఇప్పుడు ఏంటంటే మీకు బేసిక్గా రాయాల్సింది ఇది హెచ్టిఎంఎల్లోని. ఇది కంపల్సరీగా వచ్చి ఉండాలి. దీంట్లోనే మనం ఏది రాసినా సరే బాడీలో రాస్తాం. నార్మల్గా ఏమైనా మనకు కావాల్సినవి కొన్ని ఉంటాయి, ఏమైనా ఫైల్స్ అటాచ్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా సరే హెడ్లో యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బేసిక్ ఫైల్ని సేవ్ చేసి దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు. నార్మల్గా మీ ఫైల్ ఎక్కడ ఫోల్డర్లో సేవ్ చేశారో ఆ ఫైలే ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ అని గూగుల్ క్రోమ్ మీద క్లిక్ చేస్తే మీ క్రోమ్లో ఓపెన్ అవుతుంది. ఇది హెచ్టిఎంఎల్ ఫైల్ రన్ చేయడం. సో ఇక్కడ చూసారా మీకు శివ అని కనిపిస్తుంది, ఇది టైటిల్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ యూట్యూబ్ అని చూసారా, ఇది యూట్యూబ్ టైటిల్ కాబట్టి యూట్యూబ్ చూపిస్తుంది. ఇక్కడ మన టైటిల్ ఏం పెట్టుకుంటే మా టైటిల్ ఇక్కడ చూపిస్తుంది. మనం బాడీలో రాసాం కదా, ఇదంతా బాడీలో ఇక్కడ చూపిస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు మీకు ఏంటంటే నార్మల్గా మీరు ఫామ్స్ చూస్తుంటారు కదా, ఫామ్స్ ఫిల్ చేసి ఉంటారు. సో ఆ ఫామ్స్ ఎలాగనేది మీకు చూపిస్తాను. నార్మల్గా పెద్ద కష్టంగా ఏమి ఉండదు. హెడ్డింగ్ నార్మల్గా ఫామ్ అని పెట్టాను. సో ఇప్పుడు దీంట్లో మీకు నార్మల్గా మనం ఏదైనా గూగుల్లో ఏదైనా ఫామ్ చూద్దాం. మామూలుగా ఎలాగ ఎంటర్ చేస్తామని చూద్దాం. సపోజ్ గూగుల్ ఫామ్. సరే, ఇది సెర్చ్ బారే తీసుకోండి. ఫామ్ ఓపెన్ అయింది కదా. సపోజ్ ఇక్కడ ఇది వద్దులే.
నార్మల్గా ఇప్పుడు మీకు సెర్చ్ ఉందనుకోండి, సెర్చ్ చూసుకోండి. ఇప్పుడు మీరు పైన సెర్చ్ చేస్తున్నారా, ఇదే ఒక ఇన్పుట్ అనమాట. అది ఏదైనా ఒక సైన్ ఇన్ చూద్దాం. మామూలుగా సైన్ ఇన్ చేస్తున్న సైన్ ఇన్ ఫామ్స్ ఉంటాయి కదా, ఈ గూగుల్ సైన్ ఇన్ చూసుకుందాం. సపోజ్ సో ఫ్లిప్కార్ట్ సైన్ అప్ నార్మల్గా ఫామ్ ఓపెన్ అవుతుంది, చూద్దాం. సో ఇక్కడ సైన్ అప్కి మొబైల్ నెంబర్ అడుగుతుంది కదా. ఇలాగా మీకు ఏదైనా ఒక ఫామ్ ఎలాగ ఎంటర్, ఈ ఇన్పుట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను అందులోని. దానికి ఏంటంటే ఇన్పుట్ అనే ట్యాగ్ ఉంటుంది. ట్యాగ్ అంటే ఏంటి, లెఫ్ట్ యారో రైట్ యారో రెండింటికి మధ్యలో రాయాలి ఇన్పుట్. ఓకేనా. ఇన్పుట్ ట్యాగ్స్ ఏంటంటే నార్మల్గా క్లోజింగ్ ఓపెనింగ్ రెండు ఉంటాయి. అంటే నార్మల్గా అయితే మీకు క్లోజింగ్ ట్యాగ్ రాయాల్సిన అవసరం లేదు ఇన్పుట్కి. సో దీంట్లో టైప్ ఏమని రాయాలి. ఇన్పుట్ టైప్ ఏంటి, ఇక్కడ నార్మల్గా మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేద్దామంటే నెంబర్ అని ఎంటర్ చేయాలి. ఇది ఒక ఇన్పుట్. ఇంకొక ఇన్పుట్లో టైప్ అనేది టెక్స్ట్ పెడతారు ఓన్లీ. సో ఇక్కడ మీకు ఏంటంటే ఒకటేమో టెక్స్ట్, ఇంకోటేమో ఇన్పుట్, సారీ నెంబర్. ఓకేనా. ఇది ఒకసారి మళ్ళీ మనం ఫైల్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేసి చూద్దాం. మీరు ప్రతిసారి చేయగలరు, సేవ్ చేసి రీఫ్రెష్ చేసి సరిపోతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ మీరు సేవ్ చేస్తే మీకు ఇలాగ వచ్చింది ఫామ్ అని చెప్పి వచ్చి, ఇక్కడ నెంబర్ కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది యారో మార్క్స్. ఇవి ఏంటంటే ఇంక్రిమెంట్ ఇలా క్లిక్ చేస్తే అప్ యారో క్లిక్ చేస్తే ఇంక్రిమెంట్ అవుతుంది, డౌన్ యారో క్లిక్ చేస్తే అవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ మనకి టెక్స్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. ఈ మన టెక్స్ట్ ఫీల్డ్ కదా ఇది. సో ఇక్కడ ఫామ్ అనేది ఇలా క్రియేట్ చేసుకోవాలి. ఇది బేసిక్గా చెప్పాను మీకు. ఓకేనా. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. మీకు ఫుల్గా HTML అనేది మీకు స్టార్ట్ చేస్తాను. సో దాంట్లో మీకు ఏంటంటే ఫస్ట్ బేసిక్ నుండి చెప్తాను. మీకు ఏంటంటే జస్ట్ ఒక ఐడియా రావడం కోసం అని చెప్పాను. సో థ్యాంక్ యూ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కామెంట్ పెట్టండి, మీకు ఏదైనా కోర్స్ ఏదైనా చెప్పాలి అంటే కామెంట్ పెడితే దాన్ని నేను కొత్త వీడియో చేస్తాను ఆ కోర్స్ మీద. ఓకే, థ్యాంక్ యూ.